అందరం కలిసి చదువుకుంటాం. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. From the same book we shall read from two verses, chapter 22, verses 12 and 13. All of us shall read together. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 12, 13 వచనాలు చదువుకుంటాం. 22వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొక్క ఉన్నది. నేనే ఆల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. తల నుంచి ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, we come to your presence in the name of your Son, our Lord and Savior, Jesus Christ. మా పరలోకపు తండ్రి, మా ప్రభువును నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ పాదానికి వచ్చుంటున్నాం. We praise you this morning, Lord, because you are Alpha and Omega. ప్రభువా, ఈ ఉదయకాలంలో స్తుతిస్తున్నాం. మీరు మా ఆల్ఫా ఒమేగా ఉన్నందుకే మేము స్తుతిస్తున్నాం. What you start, Lord, you shall definitely finish it. ప్రభువా, మీరు దేనిని ఆరంభిస్తారో దాన్ని కొనసాగించినటువంటి వాడుగా మీరు ఉన్నారు. Thank you for choosing us before the foundation of this ప్రభువా, world. జగత్తు పునాది వేయబడకుంటే మేము ఏర్పాటు చేసుకున్న విధానంపై మీకు వందనం We చెల్లిస్తున్నాం. have come here to worship you in spirit and in truth. ప్రభువా, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మేము పాదానికి వచ్చుంటున్నాం. Speak to us this morning, Lord, through thy names. ప్రభువా, మాతో మాట్లాడండి. నీ నామం చొప్పున తండ్రి మాతో మాట్లాడండి. Anoint thy servant with your spirit. ప్రభువా, మీ యొక్క దాసుని మీ యొక్క ఆత్మతో నింపుతూ రండి. Deliver thy word in the power of thy spirit. ప్రభువా, మీ యొక్క ఆత్మలో నైనా మీ యొక్క వాక్యాన్ని మాకు విడుదల చేసి నడిపిస్తురాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. For many weeks we have been meditating upon the names of our Savior, our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములు అనేటటువంటి విషయమై మనము అనేక వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. This morning we shall remember his name, Alpha and Omega. ఈ ఉదయాన ఆల్ఫా ఒమేగా అనేటటువంటి ఆయన నామములు గురించినటువంటి ధ్యానంలోని మనం వస్తాం. Now, Alpha and Omega are the first and last letters of the Greek alphabet. ఆల్ఫా ఒమేగా అనేటటువంటివి గ్రీకు భాషలో మొదటి అక్షరము చివరి అక్షరమునై ఉన్నవి. For that matter, if you see, the English word alphabet comes from the first and second letter, alpha and beta. మరి ఆల్ఫాబెట్ అనేటటువంటి మనం వాడుకునే ఆ మాట ఇంగ్లీష్లో ఆల్ఫా బీటా, గురుకులో ఆల్ఫా బీటా మొదటి 2 వచనాల్లోంచి తీసుకొని పడినటువంటి మాట. In other words, he is declaring, I am the beginning and I am the ending also. ఈ మాటలు మనం గమనించి చూసినప్పుడు ఈ యొక్క పదంలో ఉన్నటువంటి అర్థము దేవుడు నేనే ఆరంభించేవాడను, నేనే దాన్ని కొనసాగించి ముగించేవాడను అనే మాట చెప్తా Now, ఉన్నాడు. what truths do we learn from this name? ఈ యొక్క నామంలో నుంచి మనం ఎటువంటి సత్యాలు, ఎటువంటి గుణలక్షణాల గురించి As I have been telling you, every name that he wears, he shares a blessing from that name. ప్రతి నామము ఆయనకున్నటువంటి ప్రతి నామమును మనకు ఒక ఆశీర్వాదము అందులో మర్మయుక్తంగా దాచబడి ఉన్నది. This morning we shall learn some spiritual truths from the name Alpha and Omega. ఆల్ఫా ఒమేగా అనేటటువంటి ఆ యొక్క నామంలోంచి ఆత్మీయమైనటువంటి సత్యాలు మనకు ఈ ఉదయాన్ని గ్రహిస్తాం. The first truth that we learn is that Jesus Christ is eternal God. మొట్టమొదటిగా మనము నేర్చుకునేటటువంటి ఆ యొక్క నామంలో ఉన్నటువంటి మాట, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అనేటటువంటి విషయం నేర్చుకుంటున్నాం. He is the beginning and the ending. ఆయనే ఆరంభమును అంతమునై ఉన్నటువంటి వాడు. This theme we can see throughout the book of Isaiah. ఈ యొక్క పదమే మనము ఆ యొక్క యెషయా గ్రంథం అంతట్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. Now if you see Isaiah chapter 41 verse 4, he says, I am the Lord with the first of them and with the last also. మరి యెషయా గ్రంథము Isaiah chapter 41 verse 4. 41:4 వచనంలో నేనే మొదటి వాడను కడపటి వాడను అనేటటువంటి మాట అక్కడ మనం గమనిస్తాం. ఆది నుండి మానవ వంశం పెంచిన వాడైన యెహోవాను నేనే మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడు. I am the last and with them that are the first. 44:6 also. 6వ వచనంలో కూడా 44:6. Isaiah chapter 44 verse 6. ఇశ్రాయేలుల రాజైన యెహోవా వారి విమోచకుడై సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. 44:8 also. మీరు వెరవబడి
భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి Sorry, 48:12. 48:12. 48:12. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలీయులు నాకు చెవియొగ్గి వినుము. నేను ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను. I am the first and I am the last. నేను మొదటివాడు, నేనే ఆయనను, నేను Now, as మొదటివాడు, you know, కడపటివాడు. Jehovah in the Old Testament is Jesus Christ of the New Testament. మనం ఎరుగుదాం కదా, పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా అనేటటువంటి దేవుడు నూతన నిబంధనలో మనకి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమవుతున్నాడు. When the Jews were, questioning Jesus Christ about his deity, he says one word in John chapter 8 and verse 15. He says, "Before Abraham, I was his sister." మరి ఆయన దైవత్వం గురించినటువంటి సందిగ్ధంలో యూదులు ఆయన ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన అంటాడు కదా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యోహాను 8:58లో ఆ మాట చూస్తాం. యోహాను 8:58 యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. And this is also the theme in the epistle of Paul to Colossians also. ఇదే తాత్పర్యంతో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మాట There చెప్తాడు. he says in 1:17, he is before all things. ఆయన అంటాడు మొదటి అధ్యాయము 17వ వచనంలో ఆయన ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారం. Yeah, he is before all things and he is the originator of all things. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయన అన్నిటిని ఆరంభించినటువంటి వాడు. Now in the book of Hebrews, the word forever is repeated several times. కాబట్టి ఈ యొక్క హెబ్రీ పత్రికలో ఇదే పదము మరి అనేక మార్లు మనం ప్రస్తావించబడ్డం చూస్తాం. There in verse 1, chapter 1 verse 8, he says, Christ's throne is forever. మరి మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆయన సింహాసనము, దేవాని సింహాసనం నిరంతరం నిలుచున్నది అని మాట చూస్తాం. Now in this world there are many kingdoms చూడండి, ఈ లోకంలో మరి భూలోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, and there are many kings also. ఎన్నో రాజులు, ఎంతోమంది రాజులు కూడా వచ్చున్నారు. Nobody had a throne which continues forever. అయితే నిరంతరం నిలిచినటువంటి సింహాసనం ఎవరికి కూడా లేదండి. But our Lord Jesus Christ has a throne which is forever. అయితే మన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి సింహాసనం అది నిరంతరం నిలిచినటువంటి సింహాసనం. Not only that, he is a priest forever also. అంతేకాదు ఆయన మరి ప్రధాన యాజకుడు, నిరంతరం నిలిచినటువంటి యాజకుడుగా పిలువబడతా 5, ఉన్నాడు. 6, Hebrews chapter 5 verse 6. 5వ అధ్యాయము 6వ వచనంలో హెబ్రీ పత్రిక మెల్కిసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరో చోట చెప్తున్నాడు. He is a priest forever. ఆయన నిరంతరము యాజకుడుగా ఉన్నటువంటి Now వాడు. Old Testament's priests, they at a certain age they used to retire. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు అయితే వారి గురించినటువంటి విషయము ఒక వయసు వచ్చేసరికి వారు అక్కడి నుంచి ఆ పదవి విరమణ చేసుకోవాలి. Aaron also had to retire actually. అహరోను కూడా ఒక సమయానికి తను ఆ యొక్క పదవి నుంచి దిగిపోవాల్సి But వచ్చింది. they also died. వాళ్ళు చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. But this priest lives forever. అయితే ఈ యాజకుడు నిరంతరం ఉండేటటువంటి యాజకుడు. Not only that, he made an offering which he has perfected forever. అంతేకాదు ఆయన నేను చేసినటువంటి ఆ యొక్క అర్పణ అది నిరంతరం నిలిచినటువంటి బలియాగంగా నిలబడుతుంది. Hebrews chapter 10 verse 14. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10:14 ఆ మాట గమనిస్తాం. 10:14. Yeah, సదాకాలమునకు సంపూర్ణంగా చేయి. He is a priest who perfects us forever. ఆయన సదాకాలం వరకు మనల్ని సంపూర్ణంగా చేసినటువంటి యాజకుడు. You know what that tells us? ఆ యొక్క భావం మనకి ఏం చెప్తుందో తెలుసా? We have a perfect salvation that is there forever. మనకు In Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణమైనటువంటి రక్షణ మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. Now he is a God who does not change at any time. అయితే ఈ దేవుడు ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందినటువంటి దేవుడు. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. 13:8. 13వ అధ్యాయం 8వ వచనం హెబ్రీ పత్రిక 13:8 యేసు Yeah, he is there forever, everlasting God. ఆయన నిత్యము సదాకాలం ఉండేటటువంటి దేవుడు. But the tragedy is, if you don't trust in him this morning, అయితే విషాదకరమైనటువంటి మాట ఏంటంటే ఈ ఉదయకాలం మనం ఆయన యందు విశ్వాసం ఉంచకుండా you are ఉన్నట్లయితే going to expect eternal judgment forever also. మనకు ఆ యొక్క నిత్యమైనటువంటి శిక్ష మన కొరకు 2 సిద్ధపరచబడినది. Thessalonians chapter 1 verse 8. రెండవ దశ
ఒక మొదటి అధ్యాయము 8వ వచనంలో ఆ మాట. 2 Thessalonians chapter 1 verse 8. మొదటి దశలోనికైలు 2వ దశలోనికైలు 1:8లో ఆ మాట. నేను వారికి నా ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మేము శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాకు కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవుని న్యాయమే. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి What happens? Those who do not know God, దేవుని ఎరగని మన ప్రభు అయిన యేసు స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు he gives eternal punishment forever. ఈ యొక్క నిత్యమైనటువంటి ప్రతిదండన ఆయన ఇస్తాడు. When he says, I am Alpha and Omega, ఆయన నేనే ఆల్ఫయు ఒమేగా అని చెప్పినటువంటి we మాట. should worship him because he is the eternal God ఆయన నిత్యుడైనటువంటి దేవుడు కనుక మనం ఆయన and he is ఆరాధించాలి. perfecting our salvation forever. అంతేకాదు మన యొక్క రక్షణను సదాకాలం వరకు ఆయన సంపూర్ణంగా చేస్తా And ఉన్నాడు. he is a God who does not change, ఆయన మార్చదనటువంటి దేవుడు కనుక same yesterday, today and నిన్న forever. నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. Now the second thought that comes is, రెండవ ఆలోచన మనకు Jesus Christ కలిగినటువంటి reveals God to us. యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి మనకు బయలుపరుస్తా ఉన్నాడు. That is the theme of the gospel according to John. యోహాను రాసిన సువార్తలో ఉన్నటువంటి సారాంశం అంతా ఆ రీతిగా మనం గమనించగలం. In the beginning was the word, he says, chapter 1 verse 1 and 2. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం అనే దేవుడి యందు ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఆది ఆయన యందు ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను Verse అన్నమాట. 14 also. 14వ వచనం గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య He నివసించెను. became flesh and lived amongst us. ఆయన మన మధ్య నివసించను శరీరధారిగా. And when somebody asked him, Philip asked him, show us the Father. ఫిలిప్ అడుగుతాడు కదా ఒక సందర్భంలో, తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలంటాడు. And then he says, did you not realize, if you have seen me, you have seen God. అప్పుడు ప్రభువు సెలెక్షన్ మాట, ఫిలిప్పు నీవు నన్ను ఎరిగి ఉన్నటువంటి వాడు Chapter 14 verse 8 and 9. John 8 chapter 14 verse 8 and 9. యోహాను సువార్త 14:8-9 అందుకు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయన చెప్పగా యేసు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్తున్నావు? Now we have been meditating on Hebrews also. మనం హెబ్రీ పత్రిక కూడా మనం గమనిస్తా ఉన్నాం. There also he says, in the end days he speaks to us through his son. Hebrews chapter 1 verse 1. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆ మాట చూస్తాం. పూర్వకాలము నానా సమయంలో నానా విధులుగా ప్రభుత్వం ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. Just as he is saying, because he is an eternal God, if you reject him, there is going to be eternal punishment. ఆయన మరి నిత్యుడైనటువంటి దేవుడు కనుక ఆయన తృణీకరించినట్లయితే, నిరాకరించినట్లయితే నిత్యమైన ప్రతిదండన మనకు ఉంటుందని చెప్పినటువంటి When he రీతిగానే says, when he reveals God to us, ఆయన మనకు దేవుణ్ణి బయలుపరిచినప్పుడు he says, see that you do not reject him who speaks to you. ఆయన అంటా ఉన్నాడు కదా, ఎవరైతే మీ కొరకు నియమించ 12 Hebrews chapter 12 verse 20. 12వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనిస్తాం కదా, మీరు మీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరింపబడినట్లు చూసుకుని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయినా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకోకపోవడా మరి నిశ్చయము కదా. One side there are blessings, చూడండి, ఒకవైపు దీవెనలు ఆశీర్వాదాలు and ఉన్నాయి, the other side he is warning us also. రెండో వైపు ఆయన మనకు హెచ్చరిక దయచేస్తా He is ఉన్నాడు. warning which side are you. ఈ ఉదయకాలంలో నీవు ఏ వైపుకున్నావో చూసుకోవాలి. Has God been revealed to you? దేవుడు నీకు బయలుపరచబడ్డాడా? Have you accepted Jesus Christ as your Lord and Savior? యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క ప్రభువుగాను రక్షకునిగా నీవు అంగీకరించినావా? Is he there? Is he there in your heart? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? Then we'll come to the next thought ఇంకా also. రెండవ ఆలోచనలో మనం This is వస్తాం. a wonderful thought. ఇది ఒక రమ్యమైనటువంటి When he తలంపు. says, I am Alpha and Omega, ఆయన అల్ఫా ఒమేగా అని చెప్పినటువంటి he is మాటలో saying, I am sufficient for whatever you require. నీకు కావాల్సినటువంటిది, ఈ లోకంలో కావాల్సినటువంటి దాని అంతటికి నేనే సరిపోయిన వాడని చెప్తా I am ఉన్నాడు. sufficient for everything in your life. నీ జీవితంలో కావాల్సినటువంటి వాటన్నిటికీ నేను సరిపోయిన వాడను. Nothing is missing. ఏది కూడా తప్పుకోలేదు. I am all you want. నేనే నీకు కావాల్సినటువంటి సమస్తము నేనే అంటా ఉన్నాడు. And epistle of Paul to Colossians, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటా ఉన్నారు, he uses the word all 23 times in that small book. సమస్తమును అనేటటువంటి మాట ఆ యొక్క చిన్న గ్రంథంలో 22 సర్వము సమస్తము
అంతటా అనే మాట 22 సార్లు దాదాపు ప్రస్తావిస్తాడు. Now look at verse 16, chapter 1 verse 16. మొదటి అధ్యాయము 16వ వచనంలో ఏలైనగా All things are created by him. ఆకాశమందు ఉన్నవి భూమి యందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములను ప్రభుత్వములను ప్రధానమైన అధికారములను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Yeah, it says all things are created and all things hold together. సర్వమును సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను. That's why in our own lives also we should give him preeminence in our life. అందు నిమిత్తమే మన యొక్క సొంత జీవితంలో Verse 19. మరి 19వ వచనంలో కూడా ఆ మాట గమనిస్తాం. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన శివరక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను పరలోకమందున వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభీష్టమాయను. To give him సమస్తమును ఆయనకు అధిక ప్రాధాన్యత, preeminence in everything. సర్వంలో ఆయనకు ప్రాధాన్యత అనేటటువంటి మాట మనం Now coming to గమనిస్తాం. chapter 2, రెండవ అధ్యాయంలోకి it వచ్చినప్పుడు says all the treasures and wisdoms in this world are hidden in him. ఈ లోకంలో రెండవ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి అన్నమాట. Everybody, all the wisdom is hidden in our Lord and Savior Jesus. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో బుద్ధి జ్ఞానం యొక్క సర్వ సంపదలు ఆయన యందు And in గుప్తములైనవి. verse 9 he says the fullness of God is in Jesus Christ. 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది. That is not only that, అంత మాత్రమే కాదండి, he says you are complete in him. ఇంకా 13వ వచనంకి వచ్చేసరికి ఆయనలో మీరు పరిపూర్ణులై ఉన్నారు Yeah, అని మాట you చూస్తాం. are complete in him. ఆయనలో మీరు పరిపూర్ణత పొందినారు. What a wonderful thought. ఎటువంటి అద్భుతమైన తలంపు చూడండి. Because he is Alpha and Omega, ఆయన ఆల్ఫా అండ్ ఒమేగా అయి ఉన్నటువంటి he is దేవుడు కాబట్టి, sufficient for everything, సమస్తం కొరకు ఆయన సరిపోయినటువంటి వాడు కాబట్టి, completely sufficient for every situation in my life, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితికి ఆయన సంపూర్ణంగా చాలినటువంటి for దేవుడు. every need in my life, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరతకర కొరకై and we are complete in him. మనము ఆయనలో పరిపూర్ణమై ఉన్నాము. That's why we should worship a God who makes us complete in him. అందు నిమిత్తమే మనల్ని పరిపూర్ణులుగా చేయదగినటువంటి ఆ దేవుని మనము ఆరాధించబద్ధమై ఉన్నాము. Peter expresses this in a different way. పేతురు అయితే ఇదే విషయాన్ని మరొక రీతిగా ఆయన పలుకుతా ఉన్నాడు. He says he is sufficient for everything that is needed in life, for life and godliness also. మరి ఆ యొక్క ఈ జీవంలోను భక్తిహీనతలోను సంపూర్ణంలోను ఆయన చూసినటువంటి దేవుడుగా, భక్తిలోను జీవములోను సరిపోయినటువంటి దేవుడుగా Second మనం Peter గమనిస్తాం. chapter 1 verse 3. మొదటి అధ్యాయము 3వ వచనంలో ఆ మాట మనం గమనిస్తాం. మన ప్రభు జ్ఞాతిశైలిని బట్టి మనం పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమును భక్తికి కావలసిన వాటన్నిటికీ మనకు Yeah, దయచేయండి. everything that is required for life and godliness also. జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయవాడు. And Paul experienced that sufficiency. ఆ యొక్క సంపూర్ణతను ఆ యొక్క సమస్తంలో చాలినటువంటి తనాన్ని పౌలు గారు And అనుభవించినటువంటి he వాడే. makes a very, very bold statement. ఆయన ఒక మాట ప్రకటిస్తా ఉన్నాడు, ధైర్యంగా ప్రకటిస్తా He ఉన్నాడు. says, I can do all things through Jesus Christ who strengthens me. ఎంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నాడంటే నన్ను బలపరచడం అనేది నేను సమస్తం చేయగలను, నేను చేయలేనిది లేదంటా ఉన్నాడు. Philippians chapter 4 verse 30. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. He is not only making a statement about himself, తను గురించినటువంటి ఆ యొక్క ప్రకటన పలకడం మాత్రమే కాకుండా he is saying he will supply all your needs also. ఆయన అంటా ఉన్నాడు, మీ యొక్క అక్కర్లాన్ని కూడా తీర్చినటువంటి దేవుడు Verse ఆయన. 19, chapter 4 verse 19. 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Yeah, if you trust in Jesus Christ, మీరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం he ఉంచినట్లయితే is sufficient for every need. ఆయన నీ యొక్క అక్కర్లన్నిటి కొరకై సరిపోయినటువంటి వాడు. Men of God tasted him and found him good. అనేక మంది దైవజనులు ఆయనను రుచి చూచి ఎరిగి ఆయన ఉత్తముడని తెలుసుకున్నారు. Men of God never suffer from want. దేవుని దైవజనులైనటువంటి వారు తమ యొక్క అక్కల నిమిత్తమై ఎన్నడూ కూడా వారు ప్రయాసపడి కష్టపడ్డటువంటి వారుగా లేరు. They may have physical suffering. వాళ్ళకి భౌతికంగా కొద్దిగా శ్రమలు ఉండొచ్చు. They may face torture also. వారు కొన్ని హింసలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. He is a God, who provides food to crows also actually. ఆయన కాకలముల ద్వారా కూడా ఆహారం He అందించగలిగినటువంటి never allows you to be hungry. ఆయన ఎన్నటికి కూడా నిన్ను ఆకలితో ఉండేటటువంటి He పరిస్థితి. never allows
you to be naked also. నేను దిగంబరిగా జీవించినటువంటి పరిస్థితులకు But తీసుకురాడు. have you trusted Jesus Christ? అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు Have విశ్వాసం you ఉంచున్నావా? found that He is sufficient? ఆయన నీకు సరిపోయిన వాడు అనే విషయం నువ్వు కనుగొన్నావా? Throughout my life, నా జీవితం అంతట్లో I కూడా have found out that Jesus Christ is sufficient for me. నాకు ఆయన సరిపోయినటువంటి దేవుడు అని నేను కనుగొంటూ This వచ్చినాను. morning I can make a bold statement saying, Jesus is sufficient for me. నేను ధైర్యంగా చెప్పగలను ఈ ఉదయకాలంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నాకు సరిపోయిన వాడు అని. How about you? చాలిన వాడు. Have you, నీ పరిస్థితి have you ఏంటి? tasted His goodness? ఆయన యొక్క మంచితనమును, ఆయన ఉత్తముడని రుచి Has tasted తెలుసుకున్నావా? His faithfulness? ఆయన యొక్క విశ్వాస్యతను రుచి చూచినావా? If you have tasted that He is good, ఆయన నువ్వు రుచి చూచినట్లయితే, ఉత్తముడని if you have చూచినట్లయితే, tasted His sufficiency, ఆయన యొక్క చాలినటువంటి తనాన్ని నువ్వు రుచి చూచినట్లయితే, with a heart filled with gratitude, you will worship Him. నేను కృతజ్ఞతతో నిండినటువంటి హృదయం కలిగినటువంటి వాడే తప్పకుండా నువ్వు ఆయన ఆరాధిస్తావు. Now the fourth wonderful thought is that Jesus Christ is victorious also. నాలుగో తలపు అద్భుతమైనటువంటి తలపు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విజయుడైనటువంటి దేవుడు. What He starts, He finishes. ఆయన ఏదైతే ఆరంభించినాడో దాన్ని ముగిస్తాడో, సంపూర్ణం చేస్తాడు. You know, a believer's life is like a painting, or you can say a building under construction. చూడండి, ఒక విశ్వాస యొక్క జీవితము ఒక రంగులు అద్దుతున్నటువంటి లేక ఒక భవనం నిర్మిస్తున్నటువంటి చిత్రం గీస్తున్నటువంటి చిత్రం కానీ లేదంటే ఒక భవనము నిర్మాణంలో ఉన్నటువంటి భవనంగా కూడా What do they do when the building is being constructed? ఒక భవనం కడుతున్నప్పుడు దానికి ఏం చేస్తారు వాళ్ళు? Can you see that building? ఆ భవనం చూడవచ్చా మనం? You have cloths all around the building. దాని చుట్టూ కూడా మరి కనపడకుండా కప్పేస్తారు కదా. Jesus Christ hides you in Him. కాబట్టి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో నిన్ను దాచిపెట్టుకున్నాడు. On the day of His coming, ఆయన ఆగమన దినాన you wear glorious clothes, నీకు ఆ యొక్క మహిమ దేహం ఆయన and then you can praise Him. అప్పుడు ఆయన నువ్వు We are all unfinished products, but what He starts, He is going to finish. ఇప్పుడైతే మనం ఇంకా సంపూర్ణం చేయబడినటువంటి పదార్థాలుగా ఉన్నాం, కానీ ఆయన వచ్చినప్పుడు సంపూర్ణతలోని కొనలు తీసుకొని వచ్చి ఆయన మహిమలో మనం That's కనపడతాడు. what Paul says in Philippians chapter 1 verse 6. అదే విషయాన్ని మొదట ఫిలిప్పు 1:6 పౌలు గారు చెప్తా ఉన్నటువంటి మాట, He has started a good. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రోడిగా నమ్ముచున్నాను. He who has started a good work will continue till the day of His coming. ఆయన యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినటువంటి With వాడు all our weaknesses, మన యొక్క బలహీనతలన్నిటి గుండా with all our fallacies, మనకున్నటువంటి మనం ఆ యొక్క జారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ God never leaves you. దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టాడు. Once He takes hold of you, ఆయన నిన్ను పట్టుకున్న తర్వాత He ఒకసారి will definitely finish you. సంపూర్ణంగా నిన్ను సంపూర్ణతలో నడిపిస్తాడు. Take the case of David. దావీదు విషయాన్ని మనం ఉదాహరణకు తీసుకుందాం. Many mistakes, ఎన్నో తప్పిదాలు చేసినాడు, but still అయినప్పటికీ God chose him దేవుడు ఆయన ఏర్పాటు and చేసుకున్నాడు. He completed His work in him. ఆయన యొక్క కార్యము దావీదు ద్వారా సంపూర్ణంలో తీసుకొని వచ్చినాడు. Take the case of Paul. పౌలు విషయంలో మనం గమనించినట్లయితే What he started, ఆయన దేన్నైతే ఆరంభించినాడో he finished it. దాన్ని సంపూర్ణం చేస్తూ వచ్చినాడు. Take the case of our dear Peter also. మా పేతురు గారి యొక్క విషయం కూడా మనం Twice గమనిస్తాం. he rejected Jesus Christ. 3 సార్లు పేతురు యేసు ప్రభు వారిని నిరాకరించినాడు. Did Jesus Christ leave him? యేసు ప్రభు ఆయన వదిలిపెట్టినాడు? No. లేదు. He finished it. He ఆయన completed it. ఆయన సంపూర్ణతను తీసుకొని వచ్చినాడు ఆయన This ద్వారా. morning, whatever state you are, నువ్వు ఏ పరిస్థితిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ నీ surrender ఉదయకాలంలో your life unto Him. నీ జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకో. Worship Him ఆయన ఆరాధించు. because He is a God who perfects you. ఆయన నిన్ను సంపూర్ణతలోకి నడిపించినటువంటి దేవుడు కనుక ఆయన ఆరాధించు. Not only that, అంతేకాదు, you see the same theme from the book of Genesis to the book of Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం కూడా ఇదే తాత్పర్యం మనం గమనిస్తా ఉంటాం. In Genesis, ఆదికాండంలో God created heaven and earth. దేవుడు భూమిని ఆకాశంలో సృజించెను. And once man has sinned, మానవుడు ఒకసారి పాపంలో పడిపోయిన He తర్వాత took upon him to create a new heaven and earth. ఆయన మరి నూతన ఆకాశము నూతన భూమిని చేయడానికి నిశ్చయించుకున్నాడు. Revelation chapter 21 verse 1. See, ప్రకటన గ్రంథము 21. the book Genesis starts, Revelation completes. మరి ఆదికాండంలో ఆరంభించబడినటువంటి ఆ యొక్క మాట ప్రకటన గ్రంథంలో ముగియట్లే మనం గమనిస్తాం. ఈ నూతనమైన యేసుక్రీస్తు ఆ. అను ఆ పరిశుద్ధ పట్టణము
New heaven and earth, 21. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త Ah. భూమిని చూచితిని. New heaven and new earth. నీవు కొత్త ఆకాశము కొత్త భూమి. Then Adam gets a bride in Genesis. ఆదాముకైతే ఆది కాండంలో ఆ యొక్క పెళ్లి కుమార్తె తీసుకొని Who రాబడింది. is Adam's bride? ఆదాము యొక్క పెళ్లి కుమార్తె ఎవరు? Exactly. హవ్వ. I hope. Thank God somebody answered. Otherwise, I would have stopped and gone away. So then Jesus Christ gets a bride in Revelation. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పెళ్లి కుమార్తె మరి ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాము 21వ అధ్యాయము 2వ వచనంలో. మరియు ఈ నూతనమైన యెరూషలేము ఆ. అను ఆ పరిశుద్ధ పట్టణం ఆ. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి Yeah, exactly. పరలోకమందున్న దేవుని ఎదుట దిగి Who is the bride of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పెళ్లి కుమార్తె ఎవరండి? The church. సంఘము. Praise God. దేవుని Then స్తోత్రం. Babylon is built in Old Testament, పాత నిబంధనలో బబులోను పట్టణం కట్టబడుతూ వచ్చింది. and then it is destroyed in Revelation. అది ప్రకటన గ్రంథంలో మరి సంపూర్ణ నాశనం And చేయబడింది. then chapter 18 talks about it. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా అదే విషయాన్ని మనం గమనిస్తాం. Then Satan begins his career in Old Testament. మరి సాతానుడు తన యొక్క పని అంతటి కూడా అధిక ప్రార్థన గ్రంథంలో ఆరంభించినటువంటి But వాటిలో Satan is cast into hell in Revelation. అయితే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క పాతాళం యొక్క విలువలోనికి త్రోసివేయబడుతూ వచ్చినాడు. 20:10, Revelation 20:10. 20వ అధ్యాయము 10వ వచనంలో మనం ఆ మాట గమనిస్తాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడి Yeah, he's thrown అతడు ఆ into- క్రూరముగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగములు రాత్రి మొదలు బాధింపబడి Yeah, he is thrown into hell. అది ఆ యొక్క పాతాళంలోనికి త్రోసివేయబడ్డాడు అన్నమాట. In Genesis, ఆది కాండంలో man is cast out of paradise. మరి మానవుడు పరదేశం నుంచి వెలివేయబడ్డాడు. But now believers who trust in him, they are going to enter paradise. ఇప్పుడు ఎవరైతే ఆయన మీద విశ్వాసం వచ్చినారో ఆ విశ్వాసులు ఆ పరదేశంలోనికి ప్రవేశిస్తారు. 22:4. 22వ అధ్యాయము 4వ వచనము. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసలేదుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి సూర్యకాంతి వారికి అక్కర్లేదు. So they will be there along with him in heaven. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు అనేటువంటి Then మాట. another thing is sin and death have entered in Genesis. మరొక మాట పాపం ద్వారా వచ్చే మరణము ఆది కాండంలో అది ప్రవేశింపబడింది. But in Revelation he says there is no more death, no more sin also. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, అక్కడ మరణమైనను దుఃఖమైనను లేదు అనేటటువంటి మాట. Chapter 21 verse 4. 21వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో వచ్చిన గొప్ప No సంతోషం death పెట్టింది. and no sin also. మరి No grief also, no sorrow. ఎక్కడ మరణము కానీ దుఃఖమైనను ఏడుపు కానీ బాష్ప బిందువులు ఉండవు. Do you want to enter such a place? అటువంటి స్థలంలోనికి ప్రవేశిస్తే నేను కోరుతున్నావా? Accept Jesus as your Alpha and Omega this morning. యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క ఆల్ఫా ఒమేగాగా ఈ ఉదయకాలాన్ని Surrender your అంగీకరించాలి. life unto Him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. And what He starts in you, ఆయన నీలో ఆరంభించినటువంటి దానిని He is going to finish. ఆయన సంపూర్ణంగా కొనసాగించినటువంటి If వాడు you ఉన్నాడు. have that assurance, ఆ యొక్క నిశ్చయత నువ్వు కలిగి blessed ఉన్నట్లయితే, assurance, అటువంటి ఆ యొక్క ధన్యకరమైనటువంటి నిశ్చయత worship కలిగి Him ఉంటే, because He is an eternal God. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు అని ఆయన ఆరాధించు. Worship Him because He revealed God unto us. ఆయన దేవుడిని మనకు బయలుపరిచినాడు కనుక ఆయన ఆరాధించు. Worship Him because He is sufficient God. ఆయన సరిపోయినటువంటి చాలినటువంటి దేవుడు కనుక ఆయన ఆరాధించు. Praise Him because He is victorious. ఆయన జయశాలిగా నిలిచినాడు కనుక ఆయన ఆరాధించు. What He started in your life, ఆయన నీలో ఏదైతే what ఆరంభించినాడో, He starts in my life, నా జీవితంలో అయితే ఆరంభిస్తున్నాడో is definitely going to complete. సంపూర్ణంగా దాన్ని సంపూర్ణతలోకి తీసుకొని With వస్తాడు. that assurance, ఆ యొక్క నిశ్చయతతో the heart filled with gratitude, కృతజ్ఞతతో నిండిన హృదయాలు కలిగిన వారు open your lips, నీ యొక్క open your mouth, నీ యొక్క నోరు నీ యొక్క పెదవులు తెరిచి and give Him the fruit of your lips. ఆయన నీకు జీవఫలం నీవు అర్పించినటువంటి A వాడు. small word, I praise You because You are Alpha and Omega. నీవు నాకు ఆల్ఫా ఒమేగాగా ఉన్నావు ప్రభువా కనుక నేను స్తుతిస్తున్నాను అని ఒక చిన్న మాట. What a wonderful God we have. అటువంటి అద్భుతమైనటువంటి దేవుని మనం You have కలిగి tasted ఉన్నాము. Him. ఆయన నువ్వు రుచించినట్లయితే Then praise Him. ఆయన ఆరాధించు. May God bless this. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. పాట పాడుకుందాం ఆ తర్వాత
45 ఓకే 1 3 5 అండి సార్ 1 3 5 7 చరణాలు పాడుతున్నాం. 49వ పాట రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అర్థసహితంగా అనుభవపూర్వకంగా